పిల్లలు 9వ తరగతి ఫస్ట్ లెసన్ అయినటువంటి ధర్మబోధ అనే పాఠ్యాంశంలోని ప్రశ్నలు జవాబులు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది. ఓకేనా? అన్ని తరగతులకు సంబంధించినటువంటి పాఠాలను, ప్రశ్నలు, సమాధానాలను, వ్యాకరణాంశాలను, భాషాంశాలను అన్నింటినీ మన ఛానల్లో షేర్ చేస్తున్నాను. ప్లేలిస్ట్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్ చూడండి. ఓకేనా? వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు చూద్దాము. ముందుగా క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి అని చిన్న ప్రశ్నలు ఇచ్చారు కదా, వాటి సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ పద్య భావాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఓ దుష్యంత మహారాజా, విరుద్ధమైన మాటలు, మారు మాటలు ఎందుకు? ఈ మీ పుత్రుణ్ణి కౌగిలించుకోండి. ఇతని ఆలింగనం వలన కలిగే సుఖాన్ని అనుభవించండి. ముత్యాల హారాలు, పచ్చ కర్పూరపు పొడి మొదలైనవి ఏవీ కూడా ఇంతటి సుఖాన్ని, గొప్ప చల్లదనాన్ని కలిగించలేవు అని ఆ పద్యానికి భావం. రెండవ ప్రశ్న, సత్యవాక్యం గొప్పతనం గురించి రాయండి. సమస్త తీర్థాలను సేవించటం కంటే, వేదాలనన్నింటినీ అధ్యయనం చేయటం కంటే సత్యం గొప్పది. ధర్మం బాగా తెలిసిన ఋషులు ఎల్లప్పుడూ అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని అంటారు. దీన్ని గమనించాలి. ఇవేవి సత్యానికి సాటిరావు. సమస్త జగత్తుకు సత్యమే మూలం. మూడవ ప్రశ్న, పుత్రగాత్ర పరిష్వంగం అంటే ఏమిటి? జవాబు, పుత్రగాత్ర పరిష్వంగం అంటే కుమారుని శరీరాన్ని కౌగిలించుకోవడం అని అర్థం. ఇది హాయిని ఇస్తుంది. కుమారుని కౌగిలింత ముత్యాల హారాల కంటే గొప్పది. పచ్చ కర్పూరం కంటే హాయిని కలిగిస్తుంది. మంచి గంధం కంటే చల్లదనాన్ని ఇస్తుంది అని దీనికి అర్థం. ఓకేనా? నెక్స్ట్, శకుంతల దుష్యంత మహారాజును అనేక విశేషణాలతో సంబోధించింది కదా, ఆ సంబోధనలను అర్థాలు రాయండి. ఆ సంబోధనలకు అర్థాలు రాయాలి. అంటే సంబోధించటం అంటే పిలవటం, పిలిచేటప్పుడు మనం కొన్ని పదాలను వాడతాం కదా, అది. విమల యశోనిధి, నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడా. లోకస్తుత, లోకముల చేత కీర్తింపబడినవాడా. ఉర్వీనాథ, భూమికి పతివైన ఓ రాజా. ఉదార ధర్మప్రియ, ఉత్తమమైన ధర్మమునందు ప్రీతి కలవాడా. సారమతి, మంచి బుద్ధి కలవాడా. మహారాజా, గొప్ప రాజా. ధరాధినాథ, భూపతి. ఓకేనా? ఈ విధంగా శకుంతల దుష్యంత మహారాజును అనేక విశేషణాలతో సంబోధించింది. ఆ విశేషణాలకు అర్థాలన్నమాట. ఓకేనా? వీటితో పాటుగా ఈ 4టితో పాటుగా ఈ 3 కూడా మీరు చదివి రాసుకోండి. ఓకేనా? అలా రాస్తేనే కాస్త మార్క్స్ పడతాయి. అలాగే వీడియోతో పాటుగా మీరు చదవండి. ఒక 2-3 సార్లు ఈ వీడియోని చూసి వీడియోతో పాటుగా చదవండి, మీకు వచ్చేస్తుంది. అప్పుడు పేపర్ మీద డైరెక్ట్గా చూడకుండా రాయొచ్చు, ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్లో బాగా రాయగలుగుతారు. నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పాఠం ఆధారంగా శకుంతల వేదనను మీ సొంత మాటల్లో కవితగా రాయండి. శకుంతల వేదన అని హెడ్డింగ్ పెట్టుకుని, శకుంతల చేసింది ధర్మ విన్నపం. కడకు మిగిలింది ఆమెకు పరితాపం. ఆతృతతో అర్పించింది తన నివేదన. ఆక్రోశంతో తపింప చేసింది ఆవేదన. దుష్యంతునికి కలిగింది తిరస్కారం. గుణవంతురాలిని వంచింది కుసంస్కారం. సుతుని గైకొనమని చేసింది అభ్యర్థన. సుగుణవతికి మిగిలింది మనోవేదన. ధర్మంతో సదా పరిభజించింది. సత్యవ్రతంతో పరితపించింది. వాదించలేక పొందింది అపవాదాన్ని. వగచి వగచి భోగించింది పరివాదాన్ని. ఓకేనా? అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగా నేను మీకు ఇలా ఇచ్చాను, చూసుకోండి. తర్వాత పాఠం ఆధారంగా శకుంతల దుష్యంతుల మధ్య జరిగిన సంఘటనను సంభాషణగా రాయండి. అంటే శకుంతల దుష్యంతుల మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్. ఓకే,
శకుంతల: మహారాజా, సమస్తము తెలిసినవాడివి, అయినా తెలియదు అంటున్నావు. గాంధర్వ వివాహం చేసుకుని కూడా నేనెవరో తెలియదు అని అంటున్నావు. ధర్మం ఆచరించేవారు అబద్ధం చెప్పవచ్చునా? దుష్యంతుడు: ఓయి శకుంతల, మహారాజునైన నేనెక్కడ? ఆశ్రమంలో ఉన్న నువ్వెక్కడ? కుమారుడెక్కడ? శకుంతల: గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుష్టబుద్ధి కలవాడికి ఇహ పర లోకాలలో సుఖాలుండవు. దుష్యంతుడు: ఇంతకు ముందు ఏనాడూ నిన్ను చూడలేదు. శకుంతల: ఓ దుష్యంత మహారాజా, విరుద్ధమైన మాటలు, మారుమాటలు ఎందుకు? ఈ మీ పుత్రుణ్ణి కౌగిలించుకోండి అని అంటుంది. అప్పుడు దుష్యంతుడు: స్త్రీలు అసత్యాలు చెప్తారనే నాటి అన్యాయపు మాట ఏనాటికి చెల్లదు. ఇలా మాట్లాడటం నీకు తగునా? శకుంతల: ఉదార ధర్మప్రియ, మన వివాహమైన నాడు నాకు ఇచ్చిన వరం ఉంది. అది నిజం. అది నిలిచి ఉండగా అనేక మంచి గుణాలు కలవాడిని, వంశ విస్తారకుడైన పుత్రుణ్ణి ఏ కారణం లేకుండానే కాదనడం తగునా? దుష్యంతుడు: ఈ విధంగా నీవు మాట్లాడటం సముచితం కాదు. శకుంతల: నిర్మలమైన బుద్ధితో సత్యాన్ని గ్రహించి దయతో మీ కొడుకును స్వీకరించండి అని అంటుంది. ఇది కాన్వర్జేషన్. దీన్ని మీరు నీట్గా చదువుకోండి. ఓకేనా? తర్వాత ప్రశ్న, మూడవ ప్రశ్న. మీరు నిజం చెప్పినప్పుడు మీ తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మిత్రులు కానీ మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారో తెలుపుతూ వ్యాసం రాయండి. అంటే మీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నిజంగా అందరూ నిజమే మాట్లాడుతున్నారా పిల్లలు? ఖచ్చితంగా నిజమే మాట్లాడండి. అప్పుడే మీరు విన్ అవుతారు లైఫ్లోనూ, ఎక్కడైనా సరే. ఓకేనా? జవాబు. ఇక్కడ నా పేరు కళ్యాణ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు మీ పేరు రాసుకోండి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఒక్కొక్కసారి తరగతిలో మాస్టర్ పాఠాలు చెబుతుంటే అర్థమవుతాయి, కానీ పరీక్షలో సమయానికి గుర్తు రావడం లేదు. అందుకని ఒకసారి నా స్నేహితుడి పేపర్ చూసి రాశాను. అంటే కాపీ కొట్టి రాశాను అని చెప్తున్నాడు. పరీక్ష పేపర్ దిద్దిన మాస్టారు నా పేపరును పరీక్షగా చూశారు. నేను కాపీ కొట్టి రాశానని తెలుసుకుని మర్నాడు నన్ను కొట్టారు. మార్కులు తక్కువ వస్తే నాన్న కొడతారని అలా కాపీ కొట్టి రాశానని మాస్టారుకు నిజం చెప్పాను. అప్పుడు మాస్టారు నన్ను బుజ్జగిస్తూ నిజం చెప్పినందుకు అభినందించారు. ఆ సమయంలో గాంధీ గారి కథను చెప్పారు. అప్పటి నుండి నిజం చెప్పాలని, ఎప్పుడూ తప్పు చేయరాదని అనుకున్నాను. ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసింది, కానీ వారు నన్నేమీ అనలేదు. నేను నిజం చెప్పినందుకు సంతోషించి అభినందించారు. అప్పుడు నాకు కలిగిన ఆనందానికి హద్దు లేదు. ఎప్పుడూ బాధపడుతూ భయపడుతూ ఉండేవాడిని. ఒక్కసారిగా నాకు ధైర్యం వచ్చింది. మనసులో ఎటువంటి అలజడి లేదు. కనుక నేను నిజం చెప్పడానికే నిర్ణయం తీసుకున్నాను. ఓకేనా పిల్లలు? ఎప్పుడు నిజమే మాట్లాడండి, కాపీ కొట్టి రాయకండి. బాగా చదవండి. ఓకే పిల్లలు, మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.